అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. లూకాసు వార్త 23:34వ వాక్యం అందరం కలిసి చదువుతాం. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన దేవుడవు, సర్వశక్తివంతుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు. ప్రభా, సంగమగనైన మీ ప్రియులందరం మేము కలిసి ఏక ఆత్మతో, ప్రభా, ఏక భావముతో సంఘ ప్రార్థనలోనైనా బేర్షెబాలో మమ్మల్ందరినూ సజీవులుగానైనా మీరు జ్ఞాపకం చేసుకొని మీ మందిర ఆవరణలోనైనా మీ సముఖం ఎదుట మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ రీతిగానైనా ఇచ్చినటువంటి వాక్య భాగము కొరకై లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వాక్యములో వీరిని క్షమించుము అని ప్రభువా శిలువపై యేసు ప్రభువారు మరణ గడియల్లో చేసినటువంటి ప్రార్థనా విజ్ఞాపన మాకునైనా మా వెనుకడిలోనికి మీరు తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మా ఆత్మలకు, మా తలంపులకు సమాధానకర్త అయి పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమును, దాని భావమును మేము నాయన మా హృదయంలో నాటబడినట్లుగా ఆ ప్రకారముగా మేము జీవించి నడుచుకొని మీ నామమునకు మహిమ తీసుకుని వచ్చేటువంటి గుంపుగా, జనాంగముగా ఉండినట్లు మమ్మల్ని అందరినూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగము మనము గడిచినటువంటి ప్రేయర్ మీటింగ్ కూడా ఇదే వాక్య భాగములో కొద్ది భాగం మనం చూసాం. క్షమాపణ మాట. యేసు ప్రభు వారు ఈ లూకాసు వార్త 23వ అధ్యాయం 18, 23వ అధ్యాయం 34వ వాక్యంలో తండ్రి, వీరిని క్షమించుము అనేటువంటి మాట ఆయన పలకటం మనం చూస్తాం. అయితే సందర్భం కనుక మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారిని క్షమించమంటున్నటువంటి ఆ గుంపు అనేటువంటి విషయం దగ్గర లాస్ట్ టైం మనం ఆగాం. అయితే ఎవరి విషయమైతే యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి గుంపు మాత్రమే కాదు, యావత్ లోకము గురించి వారు ప్రభువుని మరి హింసించినటువంటి, ఇప్పటికీ హింసిస్తున్నాం, ప్రభువుని హింసించేటువంటి విషయాల్లో ఏ గుంపు అయితే ఉంటారో ఆ గుంపు మొత్తం గురించి, ఈ లోకమంతటిని గురించి ప్రభు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ చదువుబడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పనిని మనం గనక చూస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయము 18వ వాక్యంలో గనక చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యేసును సిలువ వేసి బరబ్బాను తమ కొరకు విడుదల చేయబడినటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయం 2వ వాక్యంలో కనుక చూస్తే మమ్మును తిరుగుబాటుకు ప్రేరేపించు క్రీస్తును సిలువ వేయండి అనేటువంటి ప్రజలు. అలాగే కొంతమంది ప్రజలు కైసరుకు పన్ను ఇవ్వద్దు అని ప్రేరేపించాడు అనేటువంటి ఆరోపణ చేసేటువంటి ప్రజలు. కాబట్టి కొద్దిమంది ఈయన నేనే రాజును, యూదుల రాజును, దేవుని యొక్క కుమారుడిని ప్రకటించుకుంటున్నాడని అబద్ధ సాక్ష్యము పలికేటువంటి వారు. వీరందరూ కూడా ప్రభువుని సిలువ వేసి సిలువకు అప్పగించాలని చెప్పని ప్రభువుని అక్కడ ఉన్నటువంటి మహాసభలో ప్రవేశపెట్టి వారందరూ ఏకస్వరముతో ప్రభు యొక్క మరణమును కోరుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వారు బోధించినటువంటి బోధన గనక మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యము గనక చూస్తే ఆయన విద్వేషాలను ప్రేరేపించే దేవుడు కాదు,
ఆయన మనుషులను అధికారులకు వ్యతిరేకంగా ప్రలోభపెట్టేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరిని కూడా మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ద్వేషాలను రేపేటువంటి వ్యక్తి కాదు. ఆయన బ్రతుకున్న దినాలలో బోధించినటువంటి బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యంలో కనుక చూస్తే, పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి మీరు కుమారులగునట్లు అని చెప్పని ఆయన 2 విషయాలు చెప్తున్నాడు. మొదటి సంగతి, మీరు శత్రువులను ప్రేమించుడి. రెండవ సంగతి ఏమంటున్నాడు అనంటే, హింసించు వారి కొరకు ప్రార్థన. చూడండి, ఇంతగా హింసించే వరకు ప్రార్థన చేయమనే దేవుడు, అలాగే పరలోకములో ఉన్నటువంటి దేవునికి మీరు కుమారులై ఉండాలి అనేటువంటి దేవుడు, ఆయన హింసకు ఆయన కారకుడు కాదు, తిరుగుబాటుకు కారకుడు కాదు. మరి అలాంటి దేవుణ్ణి వాళ్ళు శిలువపై మరి ఉంచినప్పుడు, శిలువకు అప్పగించినప్పుడు ఆయన అంటున్న మాట ఏమనంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు తెలియదు, కాబట్టి వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయము 59 నుండి 60 వాక్యాలు కనుక మనం చూస్తే, అక్కడ కొంతమంది ప్రధాన యాజకులు ఉన్నారు. ఈ ప్రధాన యాజకులు, ఈ మహాసభ వారందరూ కూడా ఎట్లయినా సరే ప్రభువుకి విరోధమైనటువంటి అబద్ధ సాక్ష్యమును వెతికి ఆ సాక్ష్యము రుజువు చేసి ఆయనను చంపవలెనని అక్కడ వారు తిరుగుతుండగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మత నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నమ్మక ద్రోహి అయిన యోధ ఇస్కరియోతు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అన్యాయపు తీర్పరి పిలాతు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హేరోదు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్రూరమైనటువంటి సైనికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కృతజ్ఞత లేని ప్రజలు కావచ్చు, వీరందరూ కలిసి ఏం చేస్తున్నారనంటే, ప్రభువును సిలువ వేయుడి అని వారందరూ ఏకస్వరంతో వాళ్ళు కేకలు పెడుతున్నారు. అయితే కేకలు పెట్టినటువంటి ప్రకారంగానే ప్రభువుని సిలువ మరణానికి వారు అప్పగించారు. అయితే సిలువ మీద ప్రభువు పలికినటువంటి మొదటి మాట క్షమాపణ అనేటువంటి మాటని ప్రభువు పలికాడు. ఈ క్షమాపణ అనేటువంటి మాటని గనక మనము కొంచెం లోతుల్లోకి వెళ్ళి మన హృదయంలో ఉన్నటువంటి క్షమాపణ గుణము ఎలాగుంది, ఈ రోజున ప్రభువు క్షమించమన్నాడు అనేటువంటి మాటను విని సిలువ పైన రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్రభువుని చూచి జాలి పడేటువంటి వారు ఆ దినం నుంచి ఈ దినం వరకు ఉన్నారు. ప్రభువుని సిలువకు అప్పగించటం అనేది యాక్సిడెంటల్ కాదు, అది యాదృచ్ఛికము కాదు, అది ప్రవచన నెరవేర్పు, అది తండ్రి యొక్క ఇష్టమాయను అనేటువంటిది మన విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి. సిలువపై ఉన్న ప్రభువుని చూసి అయ్యో అని జాలిపడేటువంటి క్రైస్తవులను కాదు ప్రభువు కోరుతుంది. సిలువపై ప్రభువు చూపినటువంటి క్షమాపణ మాదిరి ఆయన ఏ ప్రకారంగా మనల్ని క్షమించాడో మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలనేటువంటి మాదిరిని చూడగలిగిన వారిగా మనము ఉండాలి. ఈ రోజున ప్రభువుని సిలువ మీద చూసినప్పుడు అయ్యో అయ్యో అనుకునేటువంటి దానికన్నా క్రియలతో కూడినటువంటి క్షమాపణ కావాలి. అందుకనే క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను కనుక మనం చూస్తే, ఈ క్షమాపణ అని అంటే చాలా మంది అనుకుంటారు వదిలివేయండి అంటారు. క్షమాపణ అంటే మర్చిపోండి, క్షమాపణ అంటే మొహం తిప్పుకుని తిరగండి. ఇవేగా మన క్షమాపణ అర్థాలు. మనకు నచ్చని వ్యక్తి అయితే మొహం తిప్పుకోండి, క్షమించే బ్రదరు, మొహం తిప్పుకుని తిరగండి. మనకి నచ్చని వ్యక్తి, మనల్ని హింసించిన వ్యక్తి అయితే కనుక దేవుడు చూసుకుంటాడులే బ్రదరు, వాడికి శిక్ష పడిద్ది. ఒకరోజు మనం బ్యాడ్ న్యూస్ వింటాం. దెర్ ఈజ్ ఎ డే ఫర్ ఎవ్రీ డాగ్. ఒకరోజు వస్తుంది, వాడికి జరిగిద్ది. ఇదేగా మన క్షమాపణ నిర్వచనం. క్షమాపణ అంటే ప్రభువు నిర్వచనం అది కాదు. క్షమించిన విధానం, ప్రభువు సిలువపై క్షమించిన విధానం అది కాదు. మర్చిపోవటం కాదు, పక్కకు వెళ్ళిపోవటం కాదు, తిరిగి రాపోవటం కాదు, వదిలివేయటం కాదు. క్షమాపణ అనంటే ఎలాగా అనంటే, ఏ వ్యక్తి అయితే మనల్ని హింసించాడో, ఏ వ్యక్తి అయితే మనల్ని కోర్టుకు పట్టించాడో,
ఏ వ్యక్తి అయితే మన యొక్క పేరు ప్రఖ్యాతులను పడగొట్టిన వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి పుల్పిట్ మీద. ఈ సహోదరుడి విషయంలో నేను చేసినటువంటి నేరానికి శిక్షకు పాత్రుడైనటువంటి నేను ఈ రోజున దేవుని సువార్తను ప్రకటిస్తున్నానంటే ఈ సహోదరుడు చూపించినటువంటి క్షమాపణ ప్రేమే ఈ రోజున దేవుని కృపను పొందుకోవడానికి ఆధారమైందనేటువంటి విషయాన్ని దేవుడు బోధిస్తున్నాడు. అందుకనే క్షమాపణని లోపలగా ఆత్మీయంగా కనుక చూస్తే క్షమాపణలో 3 విషయాలు కనిపిస్తాయి. ఒకటి, క్షమాపణ అంటే ఒక పాపి యొక్క అప్పును గుర్తు చేస్తుంది క్షమాపణ. అలాగే ఈ పాపం అనేటువంటి అప్పు మరణమునకు జీతం అన్నమాట. పాపం అనే అప్పుకి జీతం ఏంటంటే మరణము. ఈ పాపం అనే అప్పు వల్ల మరణం అనే జీతం వచ్చినటువంటి వ్యక్తి తండ్రి అయినటువంటి దేవుని నుంచి శాశ్వతముగా ఎడబాటయ్యేటువంటి విధానము. అయితే ఈ 3 విషయాలు కనుక మీరు చూస్తే ఈ పాపము అనేటువంటి అప్పు నుండి ఈ అప్పు అంతటిని ఆయన కొట్టివేశాడు. ఎక్కడ? శిలువ మీద. ఎలా కొట్టివేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. అప్పు మొత్తము, ఆ రుణమంతటిని ఆయన కొట్టివేశాడు. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనంలో కనుక మీరు చూస్తే ఈ అప్పు మొత్తము కొట్టివేశను అనే మాటకి 3 ఇంపార్టెంట్ వర్బ్స్ కనిపిస్తాయి మనకి. 3 ఇంపార్టెంట్ వర్బ్స్, యాక్షన్ వర్డ్స్ ఉంటాయి మీకు అక్కడ చూడండి. మత్తయి సువార్త 18:27లో అప్పు క్షమించెను కనిపించిందా? ఒకసారి రౌండప్ చేయండి. తర్వాత 32వ వాక్యములో నీ అప్పంతయు క్షమించితిని, రెండవసారి కనిపించిందా? రౌండప్ చేయండి. మూడవసారి 37వ వాక్యములో సహోదరుణ్ణి హృదయపూర్వముగా క్షమించని ఎడల పరలోకములో ఉన్న తండ్రి కూడా నీ ఎడల కూడా అలాగే జరిగించును. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అప్పు, పాపం అనేటువంటి అప్పుని అక్కడ ఉన్నటువంటి యజమానుడు తన దాసుని విషయంలో ఏం చేశాడు? క్షమించాడు. కానీ ఈ చెడ్డదాసుడు మాత్రం తనకు రుణస్థుడి దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకుని తన్ని అప్పగించాడు. ఆ అప్పగించిన సంగతి తెలుసుకున్నటువంటి యజమానుడు తిరిగి అతన్ని పిలిచి, నేను నిన్ను ఎలా క్షమించానో నీవు నీ సహోదరుని ఎందుకు క్షమించలేకపోయావు అని చెప్పని ఈ ఉపమానం చెప్పడం జరిగింది. ఈ రోజున క్షమాపణ అనేటువంటిది ఎంత పెద్దది అనంటే, మన పాపము అనేటువంటి అప్పు మొత్తాన్ని తండ్రి అయిన దేవుడు సమస్త రుణమును ఆయన ఏం చేశాడు? ఆయన చెల్లించాడు. ఆయన ఊరకనే చెప్పాల, మాట వరుసకి ఆయన కాస్ట్ పే చేశాడు. ఈ రోజున ఈ పాపము అనేటువంటి అప్పుని దేవుడు ఏం చేశాడంటే దానికి రుణము చెల్లించాడు. ఎలాగా అనంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం కనుక మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యము, ఈ పాపము అనేటువంటి అప్పు, ఈ పాపము అనేటువంటి రుణము చేత మనము మృతులై ఉండగా ఆయన 2 విషయాలు, వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞ, విరోధముగా ఉన్నటువంటి పత్రము, అడ్డము లేకుండా అపరాధాలన్నిటినీ ఆయన ఏం చేశాడు? క్షమించెను. ఎత్తివేసిననే మాట అనమాకండి, క్షమించాడు. ఏమేం క్షమించాడు? వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞ అంటే అసలు ఎప్పటికీ తీర్చలేనంత రుణం అది, ఈ పాపం అనే రుణము. ఆ రుణం అంతటికి అంత ప్రాయశ్చిత్తం చెల్లిస్తే ఈరోజు విశ్వాసులు క్షమాపణకి ఇచ్చిన నిర్వచనాలు ఏంటంటే మర్చిపోవటం, వదిలేయటం. క్షమాపణ కాదు. మర్చిపోవటం, వదిలేయటం క్షమాపణ కాదు. ఈ రోజున మనకు పడాల్సినటువంటి శిక్ష సిలువపై ప్రభువుకి మార్పిడి జరిగింది. ఏ సబ్స్టిట్యూటరీ అటాన్మెంట్గా దేవుడు అక్కడ ఉన్నాడు. ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన మన రుణపత్రం అని అంటే మనము చెల్లించాల్సిన రుణమంతా ఆయన మనకు బదులుగా చెల్లించాడు. కాబట్టి ఈ రోజున శిలువ మరణములో ఉన్నటువంటి క్రీస్తు ఆ శిలువపై పలుకుతున్నటువంటి ఈ క్షమాపణ యొక్క ప్రాధాన్యత గనక మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 27వ వాక్యములో గనక మీరు చూస్తే, ఒక్కసారే ఆ పనిని ముగించెను, ఇక కంటిన్యూయేషన్ లేదు.
ఒక్కసారే ఆ పనిని ముగించెను. అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14-15 వాక్యాలలో గనక మనకు చూస్తే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14-15 వాక్యాలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9, 14, 15 వాక్యాలు. ఇక్కడ తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ఏం చేయాలి? మనం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఏ శుద్ధి చేస్తుంది? క్రీస్తు రక్తము. ఈ రోజు కనుక నువ్వు నేను ఎదుటివాడిని క్షమించకపోతే నీ మీద నేరం మోపేది ఏంటి? రక్తము. క్రీస్తు రక్తము నేను శుద్ధునిగా చేసింది. క్రీస్తు చిందించిన రక్తం నీ రుణాన్ని తీర్చింది. క్రీస్తు మరణము నీ పత్రమును కొట్టివేసినప్పుడు ఈరోజు ఇంకా క్షమించినటువంటి హృదయము, అన్ఫర్గివింగ్ హార్ట్ మనకు గనకుంటే ఎవరు నీ మీద నేరారోపణ చేసేది? ఆ రక్తమే. కాబట్టి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఫర్గివ్నెస్. డోంట్ టేక్ దిస్ ఏ వెరీ సింపుల్ అండ్ లైట్ సబ్జెక్ట్. ఒక చిన్న పదములాగా పానీలే బ్రదర్ అనే మాటని వాడమాకండి. కంప్లీట్నెస్ ఉండాలి ఫర్గివ్నెస్కి. ఇక ఒకే అర్పణ ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి ఆ పాప రుణమంతా తీర్చగలిగిన ఒకే ఒక అర్పణ ఆ క్షమాపణలో ఉన్నప్పుడు విశ్వాసులుగా మనం ఎందుకు క్షమాపణని 50-50గా చేసాం? 25-70గా ఎందుకు చేసాం? 10:90గా 20:80గా ఎందుకు చేసాం? ఎందుకు లిమిటేషన్స్ ఉన్నాయి మన క్షమాపణకి? ఏ రోజైనా సరే భర్త భార్యకి సారీ అనే మాట చెప్పిన రోజు లేదండి అని ఒక భార్య ఆయన చనిపోయినటువంటి జ్ఞాపకార్థ కూడికలో చెప్పింది. ఈ రోజుకి సింహములాగా బ్రతికాడండి, ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేదని ధైర్యంగా చెప్తుంది. అనుకున్నా నేను, ఎంత గుడ్డిది ఈ సిస్టరు. 80 సంవత్సరాలు కాపురం చేసి ఒక్కరోజు కూడా సారీ మై డియర్ అనే మాట వాడని భర్త దగ్గర కూడా పాపం ఇంకా కూడా షీఈస్ ప్రైజింగ్ హర్ హస్బెండ్ హౌ బ్లైండ్ షీ ఈజ్. దట్ ఈస్ వెరీ pathetic సిట్యువేషన్. ఏ వైఫ్ నెవర్ సేయింగ్ సారీ. భార్యలు చాలాసార్లు సారీ చెప్తారు, బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సారీ చెప్తారు అనగానే వాళ్ళు నవ్వుకుంటారు, బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. బట్ అనగానే వాళ్ళు మళ్ళీ ఏంటి ఏమైంది అనుకుంటారు. ఏం కాల. సారీలో ఏముంది? దెర్ ఈజ్ ఏ సటిలిటీ ఉంది. దెర్ ఈజ్ ఏ సటిలిటీ అని అంటే ఒక ఏమది? పాము మనకి ఇప్పుడు శాటన్ గురించి కుయుక్తి అనేటువంటిది ఏంటంటే, సారీలు ఏంటంటే పోనీలే మళ్ళీ ఆయన ఇంటికి రాడేమో, మళ్ళీ ఇంటికి రాకపోతే మేము పోషణ ఎట్లా చేయాలి, ఆయనే కదా మా ఇంటికి యజమానుడు, పాపం కష్టపడతాడు, మమ్మల్ని పోషిస్తాడు, ఒకసారి పడేస్తే ఏం పోయింది? సో బోత్ ది కేసెస్ ఆర్ రాంగ్. పోనీలే అనుకుని సారీ చెప్పే భార్య అయినా, ఈ రోజుకి సారీ చెప్పని భర్త అయినా దేవుని ఎదుట బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి అకౌంటబుల్ అని నేను అనుకుంటున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం. అది మీకు కూడా వర్తిస్తే మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14-15 వాక్యాలలో మన పాపం అనేటువంటి అప్పు, మరణం అనేటువంటి జీతమును పునరుద్ధరించినటువంటి క్రీస్తు రక్తము, ఆ రక్తమే క్షమాపణ రూపంగా మనల్ని రిస్టోర్ చేసి ఆయన కుమారులుగా చేసింది ఆ క్షమాపణే. కాబట్టి ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి క్షమించేటువంటి హృదయము, క్షమించే మనసు నీకు నాకున్నదా? మనం ఇతరుల్ని క్షమిస్తున్నామా? అంతము లేనంత క్షమాపణ నీ హృదయము నా హృదయములో నిండుకుని ఉన్నదా? మనలో ఇంకా కూడా మనలో ఉన్నటువంటి పూర్వపు సంగతులు అనేటువంటి భారమునే ఇంకా మోసుకుని పోతూ ఆ క్షమించినటువంటి గుణము మనం ఇంకా కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న దేవుడు మనకి ఈరోజు అడుగుతున్నాడు. ఈరోజు క్షమాపణ ఎలాగుండాలి అని అంటే బైబిల్లో అనేకమైన ఉదాహరణలు చూసాం. స్టిఫెను క్షమించిన విధానము, ఈ పాపమును వారి మీద మోపకడి, అపోస్తుల కార్యాలు 7:60లో ఈ పాపమును వారి మీద మోపకడి అని ప్రార్థించాడు. అలాగే యోసేపు తన అన్నదమ్ములను ప్రేమించి అపారమైనటువంటి క్షమాపణ చూపించి వాళ్ళందరినీ పునరుద్ధరించాడు.
ఆదికాండం 50 అధ్యాయంలో వారి సహోదరులందరినీ పునరుద్ధరించాడు. దేనివల్ల? క్షమించడం ద్వారా. అలాగే పౌలు గారు 2 తిమోతి 4 అధ్యాయం 16 వాక్యములో అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా పౌలుని విడిచిపెట్టారు, ఒంటరిగా విడిచిపెట్టారు. ఆయన కష్టాల్లో ఆయనతో పాలిభాగస్తులు కాకుండా ఎవరైతే ఆయన్ని వెనకుండి వెన్నుపోటు పొరిచారో వాళ్ళని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు 4:16లో అని అంటే, ప్రభువా ఈ నేరము వారి మీద మోపకు, వారిని క్షమించు అని పౌలు గారు ప్రార్థించాడు. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? క్షమించటానికి. ఈ రోజున మరి మనము కూడా ఒక సంఘముగా, ఒక సమాజంలో, కుటుంబంలో ఉంటున్నప్పుడు ఏ పరిస్థితులు గుండా వెళ్లకుండా నేను అన్ని బాగా చూసుకుంటున్నాను అనుకుంటే మనం ఆత్మీయ అంధత్వంలో ఉన్నవారమే. జాగ్రత్త. క్షమాపణ విషయము చాలా ప్రాముఖ్యము కలిగినటువంటిది. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తిని కనుక మనం చూస్తే, సైప్రియన్ అనేటువంటి బిషప్, ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి సైప్రియన్ అనేటువంటి బిషప్ను కనుక మనం చూస్తే, ఆయన చివరి దినాలలో అనగా మరణ సమయాల్లో చేసినటువంటి ప్రార్థన ఏమని చేశాడు అని అంటే, ఈ మరణ శిక్షకు నేను భయపడను, కానీ దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆయన తలను నరికివేశారు. సైప్రియన్ అనేటువంటి బిషప్ ఆ రోజుల్లో మరి AD 258లో మరి ఇలాంటి ఒక పౌరుషం కలిగి, రోషం కలిగి, విశ్వాసం కలిగి మరి వాళ్ళు చూడు వాళ్ళ తల నరికించుకున్నటకు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. నరికే సమయంలో కూడా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పారు. అలాగే పాలికార్ప్ అనేటువంటి మరి స్మరణలో ఉన్నటువంటి బిషప్ని కనుక మీరు చూస్తే, ఆయన ఏమన్నాడంటే, ఆయన మరణానికి ముందు మాట్లాడిన మాటలు, ప్రభువా 86 సంవత్సరాలు నేను క్రీస్తు సేవను చేయడానికి నాకు సమయం ఇచ్చావు. అలాంటి సమయం ఇచ్చినటువంటి క్రీస్తు, అలాగూ నా పాపమంతటిని ఆయన క్షమించిన క్రీస్తు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనటువంటి నా రాజుని నేను ఎందుకు విడిచిపెట్టాలి? నా రాజుని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పని అక్కడ మరి ప్రభుత్వానికి తిరస్కారమైనటువంటి సమాధానం ఇచ్చినప్పుడు ఆ పాలికార్ప్ని ఏం చేశారు అని అంటే, ఆయన అగ్నిలో వేసి కాల్చారు. కాల్చినప్పుడు ఆ అగ్ని కూడా అతన్ని కాల్చలేకపోయింది. మెషెక్కు, షడ్రెక్కు ఎట్లాగైతే అగ్నిగుండంలో వేసి కాల్చబడలేదో అట్లాగే ఈయన కూడా, పాలికార్ప్ కూడా అగ్ని చేత కాల్చబడకపోతే బడిసెలతో తీసుకొచ్చి ఆయన్ని చంపివేశారు. చూడండి, ప్రభువా 86 సంవత్సరాలు నిన్ను సేవించి నేను నిన్ను ఎలా వదులుకుంటాను నా జీవితంలో అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మరణించాడు. అలాగే ఇగ్నేషియస్ అనేటువంటి బిషప్ కూడా మనం సంఘ చరిత్రలో చూస్తే, ఆయన కూడా రోమా చక్రవర్తి ఆయన అడుగుతాడు, నువ్వు గనక నీ విశ్వాసం నుండి వైదొలగకపోతే నీకు మరణ శిక్ష అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ ఇగ్నేషియస్ చేసినటువంటి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడంటే, నన్ను క్రీస్తు కొరకు బలి చెయ్యండి అని ప్రార్థించాడు. నన్ను క్రీస్తు కొరకు బలి చేయండి అని ప్రార్థించాడు. మరి ఇందాక చూసినటువంటి బిషప్, సైప్రియన్ అనే బిషప్ ఏమని ప్రార్థన చేశాడు? మరణ సమయంలో తండ్రి కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. ఇగ్నేషియస్ ఏమంటున్నాడు? తండ్రి నన్ను క్రీస్తు కొరకు బలి చెయ్యండి అన్నప్పుడు ఆయన్ని సింహములకు ఆహారముగా వేశారు. అలాగే మనం సెయింట్ లారెన్స్ అనేటువంటి ఒక మరి క్రైస్తవ యోధుడిని కనుక మనం చూస్తే, సెయింట్ లారెన్స్ అనేటువంటి క్రైస్తవ యోధుడు, ఈయన కనుక చూస్తే, ఈయన సాక్ష్యం కనుక చూస్తే ఆయన అంటాడు, సెయింట్ లారెన్స్ ఆయన్ని ఒక గ్రిల్ మీద పెట్టి కాల్చినప్పుడు నేను ఒక ప్రక్కనే కాలిపోయాను, నన్ను రెండవ ప్రక్కకు త్రిప్పుము తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులని ప్రార్థించాడు. ఒక పక్కనే కాలిపోయాను, నన్ను రెండవ ప్రక్కకు తిప్పండి అని ఆయన ప్రార్థించాడు. క్రీస్తు శకం 258 రోమ్లో జరిగితే, ఈరోజు రోమ్ యొక్క సంఘం ఎలా ఉందో చూడండి. రోమ్ యొక్క సంఘం ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత గొప్ప ధనికమైనటువంటి సంఘం. అంతటి మరి గొప్ప సంఘం ఈరోజు నిర్మించబడటానికి ఇలాగా తగలబడిన వారు, కాల్చబడిన వారు, సింహాలకు ఆహారమైన వాళ్ళు, వాళ్ళ రక్తము ఈ రోజుకు కూడా ఈ నేలపైన ఏం చేస్తుంది? మొరపెడుతుంది. వారు ఎంతగా క్షమించారు చూడండి. మరి ఈరోజు సుందరమైనటువంటి రోముని మీరు చూసి, ఆహా ఎంత బాగుంది ఈ రోమ్ చర్చి అని చెప్పి అనుకుంటున్నారే, దాని చరిత్ర ఎంత రక్తపాతం ఉంది వెనకమాల అనేటువంటిది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆ రక్తపాతంలో కూడా వాళ్ళు క్షమించమని చేసిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకనే జపాన్లో ఉన్నటువంటి హతసాక్షులు పాల్ మిక్కీ, ఆయనతో తనతో పాటు ఉన్నటువంటి 25 మంది డిసైపుల్స్, శిష్యులందరూ, పాల్ మిక్కీ 25 డిసైపుల్స్ 1597లో వారు నాగాసాకి అనేటువంటి ప్రాంతంలో సిలువ వేయబడి వారందరూ కూడా హతసాక్షులైపోయారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఈ పాల్ మిక్కీ అను ఆయనతో పాటు ఉన్నటువంటి 25 మంది హతసాక్షులు సిలువపై వేలాడుతున్న సమయంలో వారు మాట్లాడిన మాట, నేను ఏ తప్పు చేసి చనిపోవడం లేదు, నా రక్షకుడైన యేసు క్రీస్తును తనను చంపిన వారిని ఆయన క్షమించినట్లుగా మేమందరము కూడా ఈ చక్రవర్తిని, మమ్మల్ని హింసిస్తున్నటువంటి ఈ సైనికుల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? క్షమించడం అనే విషయము ప్రభు శిలువ మీద పలికి, తండ్రి క్షమించుము, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వదిలిపెట్టి విడిచిపెట్టి క్షమించేవలే ప్రభు అని బలలో ఉంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం, సువార్త చేస్తున్నాం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాం. బట్ ఈజ్ దట్ ఫర్గివ్నెస్ ట్రూ? ఆ క్షమించినటువంటి గుణము, క్షమించే గుణము, అది నిజముగా మనలో ఉన్నటువంటిదేనా? లేకపోతే అది పైకి కనపడేటువంటి